వెల్కమ్ టు కెరీర్ గైడ్ ఎపిసోడ్ విత్ రాహుల్ రెడ్డి గారు. నమస్తే రాహుల్ రెడ్డి గారు. నమస్కారం అండి, బాగున్నారా? నేను బాగున్నా, మీరు బాగున్నారా? అంతక్షమనండి. ఓకే, మీరు బాగానే ఉన్నారు, కానీ యూఎస్లో పరిస్థితులు ఏం బాగాలేదు అని మాకైతే వినిపిస్తుంది. అంటే 10,000 మంది F1 స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో F1 మీద ఉన్న వాళ్ళని ఇల్లీగల్ అని డిక్లేర్ చేసేసేవారు. అంటే ఐసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్ ఎన్ఫోర్స్మెంట్ ఉంది కదా, ఐసీ వాళ్ళు ఈ స్టూడెంట్స్ని కంప్లీట్గా ఇల్లీగల్, వీళ్ళు ఉండడానికి పనికి రాదు అన్నట్టు డిక్లేర్ చేసేసారు అంట. ఎందుకని, అసలు ఏం జరిగింది అంత సడన్గా వాళ్ళు ఇల్లీగల్ అని చెప్పడానికి కారణం ఏంటి? ఎవరికైతే పోలీసులతో ఇంటరాక్షన్ అయిందో, ఓకే, ఇప్పుడు డియుఐ డ్రంక్ డ్రైవింగ్ అంటారు, డ్రంక్ చేసిన తర్వాత డ్రైవ్ చేసింది, వాళ్ళని ఇదివరకు ఏం చేసేదంటే అరెస్ట్ చేసిన తర్వాత బెయిల్ ఇచ్చి ఒక 1 year ప్రొబేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళని వదిలేసేది. అయితే వాళ్ళకు ఇదివరకు ఏంటంటే పనిష్మెంట్ ఏం లేకపోయేది, ఏంటంటే వీసా క్యాన్సిల్ అయ్యేది. అయినా కానీ వాళ్ళు యుఎస్ లో ఉండవచ్చును, యుఎస్ లో ఓపీటీ రావచ్చు, ఓపీటీ అంటే వర్క్ పర్మిట్ మీద తెలుసు కదా, స్టెమ్ ఎక్స్టెన్షన్ తీసుకోవచ్చు, ఆ తర్వాత H1B రావచ్చు. అయితే ఇండియాకి స్టాంపింగ్ వచ్చినప్పుడు వాళ్ళకి మెడికల్ ఎవాల్యుయేషన్ చేస్తారు అన్నట్టు. ఒక సైకియాట్రిస్ట్ వీడు తాగుబోతా కాదా అని మెడికల్ ఎవాల్యుయేషన్ చేసిన తర్వాత వాళ్ళకి వీసా ఇస్తారు, అంతేకాని మిగతా ఏం లేకుంటే. ఓకే, అయితే వాటికి ఏం చేసిందంటే April 1 నుంచి వాళ్ళు పాలసీ చేంజ్ చేశారు. ఏంటంటే ఎవరు కూడా క్రిమినల్ యాక్టివిటీ కింద ఎవరైతే వచ్చిండ్రో వాళ్ళందరినీ ఒక బటన్ నొక్కేసి లీగల్ చేసేసిండ్రు. 10,000 మంది మన ఇండియన్ స్టూడెంట్స్ దీనివల్ల ఎఫెక్ట్ అయ్యారు. ఓకే, అంటే ఇల్లీగల్ వర్క్స్ చేస్తే తప్పు కాదు, వాళ్ళని ఏమైనా చేయొచ్చు, కానీ ఊరికి ఇలా రోడ్డు మీద వాక్ చేసే వాళ్ళనో లేకపోతే కారు స్పీడ్గా నడిపే వాళ్ళనో ఇలాంటి వాళ్ళని కూడా ఇల్లీగల్ అని చెప్పడం కరెక్ట్ కాదు కదా. కాదండి, అది మరి వాళ్ళు తెలిసి చేసినరో తెలియక చేసినరో మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మీరు అన్నట్టు డ్రంక్ డ్రైవింగ్ చేసిన వాళ్ళకే కాకుండా జే వాకింగ్ అంటే మా దగ్గర రోడ్ క్రాస్ చేసిన అనుకోండి, ఆడ లైట్ ఉండి అవన్నీ ఉంటేనే మీరు అక్కడ దానికి కూడా లైట్ ఉంటుంది అన్నట్టు. ఓకే, ఆ లైట్ ఉండి ఆ లైట్ తర్వాత లేదంటే మార్కింగ్స్ క్లియర్ ఉంటాయి అన్నట్టు. ఎక్కడెక్కడైతే మీరు రోడ్ క్రాస్ కావాలో ఆ మార్కింగ్స్ క్లియర్ ఉంటాయి. ఆ మార్కింగ్ క్లియర్ లేకపోతే మీరు రోడ్ క్రాస్ అయితే దాన్ని జే వాకింగ్ అని పోలీసు వాడు వచ్చి టికెట్ ఇస్తారు మీకు. అయితే అటువంటి వాళ్ళందరినీ ఇప్పుడు ఇల్లీగల్ గా ఏం డిక్లేర్ చేయలే, కాకపోతే టికెట్ ఇచ్చినప్పుడు అలా ఏముంటది, ఒక 1 నెల రోజులనో 40 రోజులనో ఈ టికెట్ పైసలు పే చేయాలి, లేదంటే నువ్వు కోర్టులో అపేర్ కావాలి. వీడు మనోడు మంచిగా తల కింద వేసుకొని మంచిగా పండుకుండు అనుకోండి, 35 రోజుల తర్వాత మేల్కున్న తర్వాత టికెట్ చూసుకుంటే అది ఏమైంది అంటే అది అరెస్ట్ వారెంట్కి వచ్చేస్తుంది, ఎందుకంటే మీరు టికెట్ కట్టలేదు కాబట్టి. అరెస్ట్ వారెంట్ అయినప్పుడు వీడు అది $50 $20 కట్టేది, అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయిన తర్వాత వాడు $150 కట్టాల్సి వస్తుంది. అయిన తర్వాత అది వెళ్ళిపోద్ది, అరెస్ట్ వారెంట్ అన్ని తీసేస్తారు. వచ్చి కూడా అరెస్ట్ కూడా చేయడం అటువంటి వాటికి ఉంటుంది అన్నట్టు. అట్లా ఎప్పుడైనా అట్లా పోయినప్పుడు వేరే ఇష్యూస్ ఏదైనా పోయినప్పుడు అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. వాటి $150 కడితే ఇచ్చేస్తారు. ఇప్పుడు మనకేంటంటే నేను లాస్ట్ టైం పోయినప్పుడు మా డ్రైవరు ఏం చేసిండంటే ఒక దగ్గర ఆపేసిండ్రు అతన్ని. ఎందుకు ఆపేసిండ్రు నాయన అంటే ఆవిడ ఎప్పుడు టికెట్ పడ్డదట, మనకి టికెట్ కట్టలేదట. అంటే ఇండియాలో నేను చూసిన. అయితే మరి కట్టకపోతే ఏం చేసినట్టే, మరి ఏం చేస్తారు నాయన ఇప్పుడు అంటే, ఏం లేదు ఇప్పుడు నేను గూగుల్ పే చేసే వదిలిపెడతాను అని చెప్పి టక్క పోయి గూగుల్ పే చేసినట్టు కథం వదిలిపెట్టేసిన అన్నట్టు. అలాగే మా దగ్గర కూడా కొన్ని ఉంటాయి అన్నట్టు. అది టికెట్ టైంలో పే చేయకపోతే పెనాల్టీ వచ్చినప్పుడు అది అరెస్ట్ వారెంట్ డిక్లేర్ అవుతుంది అన్నట్టు. ఇప్పుడు వీళ్ళు ఏం చేసినంటే 10,000 మంది మన స్టూడెంట్స్ ఏం చేసినంటే ఇల్లీగల్ డిక్లేర్ చేసిండ్రు. వాళ్ళు ఏందన్నా చూడలే, వాళ్ళు డ్రగ్ క్రైమ్స్ చేసినరా, డిఐ చేసినరా, షాప్ లిఫ్టింగ్ చేసినరా, లేదంటే జే వాకింగ్ చేసిన, స్పీడ్ 50 మైళ్ళ దగ్గర 60 మైళ్ళు పోయిన అందరిని తీసి బయటపెట్టేసి. ఓకే, కానీ ఏ విధంగా చేశారు సార్? అంటే స్టూడెంట్స్ అనేవాళ్ళు ఇంచుమించుగా మన తెలుగు వాళ్ళు, హైదరాబాద్ వాళ్ళు అచ్చంగా ఒక 2 లక్షల మంది ఇంచుమించుగా ఉంటారు కదా అక్కడ యుఎస్ లో. మరి వీళ్ళందరినీ ఒకటేసారి ఎలాంటి క్రైమ్ చేశారో కూడా చూడకుండా ఏ విధంగా ఇల్లీగల్ అని డిక్లేర్ చేశారు? ఈ మధ్యలో ఏమైనాయంటే ఇదివరకు ఇమిగ్రేషన్ కు లోకల్ పోలీస్ వాళ్ళ డేటాబేస్ వాళ్ళ దగ్గర లేదన్నట్టు. ఏదన్నా మేజర్ క్రైమ్స్ అయినప్పుడే పోలీసు వాళ్ళు ఏం చేసేదంటే ఇమిగ్రేషన్ కు ఇన్ఫార్మ్ చేసేది అన్నట్టు. వీడు డ్రగ్ డీలరు, వీడు మరి వీడు వీసా మీద ఉన్నాడు, వీడిని ఏం చేస్తారు మీరు అని వాళ్ళకు ఇన్ఫార్మ్ చేసేది మేజర్ క్రైమ్స్ అన్నప్పుడు.
చిన్న చిన్న క్రైమ్స్ ఇప్పుడు నేను చెప్పిన కదండి, ట్రాఫిక్ టికెట్ కట్టకపోవడం, తర్వాత డియుఐ కూడా అక్కడ పెద్ద, అంటే అది కూడా క్రైమే. అటువంటి వాటన్నిటికి కూడా వాళ్ళు ఇన్ఫార్మ్ చేయలేదు అన్నట్టు. ఓకే. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చినప్పుడు ఏం చేసిందంటే, ఒకవేళ మనక మీ స్టేట్స్కి ఏమైనా ఫండ్స్ రావాలంటే మీరు మొత్తం ఇన్ఫర్మేషన్ మాకు పాస్ చేయండి అని చెప్పిండు. ఆ తర్వాత ఇలాన్ మాస్క్ వచ్చింది కదా, ఇలాన్ మాస్క్ ఎవ్రీథింగ్ ఆటోమేటిక్ చేసి పడేసి, అవును, ఈ వచ్చిన నెల రోజులే మొత్తం ఆటోమేటిక్ చేసిన తర్వాత ఆ సిస్టమ్ ఏం కనబడ్డదంటే వీనికి ఒక క్రిమినల్ హిస్టరీ కనబడ్డది. ఓ వీడు అది ఏందన్నది వాళ్ళకి తెలియదు. తెలియకుండా ఏం చేసాను, వాళ్ళు బటన్ నొక్కేసాను. ఏంది, ఈ క్రిమినల్ హిస్టరీ వాళ్ళందరినీ తీసి పడబెట్టేది అని బటన్ నొక్కేసాను. అయితే ఈ బటన్ నొక్కేసాను కూడా ఏంటంటే ఇది ఈజీ. ఇప్పుడు నార్మల్గా ఇది H1B L1 వేరే వీసా వాళ్ళని ఇట్లా చేయరాదన్నట్టు. F1 వీసా అన్నది డిఫరెంట్ డిపార్ట్మెంట్ కంట్రోల్ చేస్తుంది. H1B L1 ఇటువంటి TN ఇటువంటి వీసాస్ అన్ని USCIS అంటున్నట్టు, సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ అంటున్నట్టు, అది కంట్రోల్ చేస్తున్నట్టు. ఈ స్టూడెంట్ వీసా అనేది ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్, వీళ్ళు నార్మల్ గా మంచిగా ఉంటారు అన్నట్టు. కొద్దిగా నాకు తెలుసు కదా, కొన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు మంచిగా ఉంటారు, కొన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు మంచిగా ఉంటారు కదా. పోలీసు వాళ్ళు మంచిగా మాట్లాడరు. అదే మీరు కలెక్టర్ ఆఫీస్ పోతే వాళ్ళు కొద్దిగా వేరే తిరుగుంటారు, అర్థమైంది కదా. దేవస్థానం ఆఫీస్ పోతే వేరే తిరుగు, ఆ టైప్లో వీళ్ళు కొద్దిగా పోలీస్ కైండ్ ఆఫ్ పీపుల్ అన్నట్టు. ఎవరు ఐస్. అయితే ఈ F1 వాళ్ళకు వీళ్ళ కంట్రోల్ వీళ్ళకి ఇచ్చినట్టు. ఆ కంట్రోల్ ఐస్ ఏం చేసిందంటే సివిస్ సిస్టమ్ అని ఒక ఆన్లైన్ డేటాబేస్ సిస్టమ్ క్రియేట్ చేశాను. ప్రతి ఒక్క స్టూడెంట్ F1 M1 మీద ఉన్న ప్రతి స్టూడెంట్ కూడా వీళ్ళందరూ కూడా దాంట్లో సివిస్ సిస్టమ్ లో వాళ్ళు ఫీజు పే చేసి వాళ్ళ రిజిస్ట్రేషన్ అవుతారు. అయినప్పుడు అతను ఎంటర్ అయినప్పుడు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అతను కాలేజ్ పోయినప్పుడు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒక 4 క్లాసులు ఎగ్గొట్టిండు అనుకోండి, టక్కన తెలిసిపోద్ది వాళ్ళకు. వాళ్ళకెళ్ళి తీసేసే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. వార్నింగ్ వస్తుంది, క్లిక్ 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 క్లిక్, నీకు 5 రోజులే ఆఫ్, నువ్వు 4 రోజులు తీసుకున్నావు అని క్లిక్ 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 అని వస్తుందంట అన్నట్టు. తర్వాత వాళ్ళకు ఓపీటీ ఉన్నప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ పీరియడ్ అనేది 90 days అలౌడ్ ఉంటుంది. అట్నే స్టెమ్ ఎక్స్టెన్షన్ కూడా కొంత అన్ఎంప్లాయ్మెంట్, వాటన్నిటి కూడా వాళ్ళు అందులో పోయి చెక్ చేసినప్పుడు క్లిక్ 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 కనబడతా ఉంటుంది అన్నట్టు. అందులో ఒకవేళ మనకి 90 days క్రాస్ అయినాం అనుకోండి, అందులో రెడ్ సిగ్నల్ వస్తుంది. అరే ఉబ్లేష్ విధవా, నువ్వు క్రాస్ అయినవరా అని చెప్తారు. అప్పుడు వీడు ఏం చేస్తారంటే డిఎస్ఓ అంటే వాళ్ళ స్టూడెంట్ అఫీషియల్ దగ్గర పోయి, నాయన నేను 90 days అన్ఎంప్లాయ్మెంట్ కాదు, నేనున్నా, దీన్ని కరెక్ట్ చేయమని వాళ్ళకు ఒక ఆపర్చునిటీస్ కరెక్ట్ చేపిస్తారు అన్నట్టు వాళ్ళకు. అయితే ఇప్పుడు కొత్త సిస్టమ్ వచ్చి మన ఎలాన్ మాస్క్ ఏం చేసినంటే, నాకు తెలిసి ఇట్లా ఒక బటన్ నొక్కి పడేసారు. ఏంది, టక్ 10,000 మందిని తీసిపెట్టాయి. ఎందుకంటే వీళ్ళందరూ క్రిమినల్ రికార్డు. అసలు ఒక అమ్మాయి అయితే నేను మాట్లాడినండి, ఆ అమ్మాయి సెక్షువల్ హరాస్మెంట్ కు ఒకరి మీద కేసు ఫైల్ చేసింది. అతను ఎవరు అబ్బాయి బాగా సతాయిస్తాను, ఈ అమ్మాయి సతాయిస్తాడు. పోలీసు వాళ్ళ దగ్గర పోయి సెక్షువల్ హరాస్మెంట్ కంప్లైంట్ చేసినాడు. కంప్లైంట్ చేసినప్పుడు ఏం చేసిందంటే ఈ పోలీసు వాళ్ళు వాళ్ళ దగ్గర పోయారు. వాడేమంటాడు, ఆ అమ్మాయి నన్ను సెక్షువల్ హరాస్మెంట్ చేస్తాడని ఉల్టా అన్నాడు. అన్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే పోలీసు వాళ్ళు ఇద్దరు దగ్గర పోయి మాట్లాడతారు, సపరేట్ పోయి. వాళ్ళ పాలసీ అది. మాట్లాడి ఈ అమ్మాయిది తప్పేం లేదు, ఈ అబ్బాయిదే ఉందని చెప్పి పోలీసు వాళ్ళు ఎవరికి మీద కేసు పెట్టినరు, వాళ్ళ మీద కేసు పెట్టారు. ఆ అమ్మాయిని కూడా ఇలా ఈ బటన్ లొకేషన్ అండి సివిల్ సిస్టమ్ ఇవన్నీ ఎవరు వినాలి ఇప్పుడు మన మాటలు, ఇవన్నీ ఎవరు వినాలి. అయితే ఇప్పుడు వీళ్ళందరికీ ఏంటంటే వాళ్ళకి 2 options ఉన్నాయండి. ఒకటి రీఇన్స్టేట్మెంట్ అంటే మళ్ళా అడ్మిషన్ తీసుకొని ఇమిగ్రేషన్ కు ఒక అప్లికేషన్ I-539 ఒక అప్లికేషన్ సబ్మిట్ చేసి, నాయన నేను మళ్ళా ఎన్రోల్ కాదలుచుకున్న కాలేజ్లా నన్ను తీసి మళ్ళీ కాలేజీలో పెట్టు అని చెప్పచ్చు. అందులో 2-3 ఇబ్బందులు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే ఇప్పుడు వీళ్ళందరూ చాలా మంది కొందరు ఓపీటీ స్టెమ్ ఎక్స్టెన్షన్ అంటే మన వర్క్ పర్మిట్ తెలుసు కదా, వాళ్ళు ఉంటారండి. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు రీఇన్స్టేట్మెంట్ చేసేటప్పుడు మళ్ళా కాలేజ్ పోయి రెగ్యులర్ కాలేజ్ ఎన్రోల్ కావాలి. అంటే వీళ్ళ ఓపీటీ స్టెమ్ ఎక్స్టెన్షన్ పనికి రావన్నట్టు, మళ్ళీ ఎన్రోల్ కావాలి. అది ఆ వర్క్ పర్మిట్ వెళ్ళిపోతాయి. మళ్ళీ ఎన్రోల్ అయిన తర్వాత మీరు ఏ సిస్టమ్ అయితే మిమ్మల్ని తీసేసిందో అదే సిస్టమ్ మళ్ళీ పెట్టమంటారు. సో దాన్ని రీఇన్స్టేట్మెంట్ అంటారు అన్నట్టు.
ఇది వర్క్ కాదని మేము అనుకుంటాను. ఎందుకంటే ఫస్ట్ మాకు సివిల్స్ టర్మినేట్ కాగానే మేము ఇమ్మీడియట్గా డిఎస్ఓలను కాంటాక్ట్ చేసినాం. అరే నాయన మరి డిఎస్ఓ మన స్టూడెంట్ డిజిగ్నేటెడ్ అఫీషియల్స్ అంటున్నట్టు ఎక్కడ యూనివర్సిటీలో ఉండే వాళ్ళని కాంటాక్ట్ చేసి తప్పున్నట్టుంది, ఇట్లా జరగకూడదు. ఎప్పుడైతే క్రిమినల్ యాక్టివిటీ అయితే వీసా రివోకేషన్ అన్నది మాకు ఈమెయిల్ కౌన్సిలేట్ నుంచి వస్తుంది తప్పితే సిస్టమ్ నుంచి బయటకు రాకూడదు, మీరు కరెక్ట్ చేయమని చెప్తే వాళ్ళు ఆల్రెడీ ఇమిగ్రేషన్ కస్టమ్ ఎన్ఫోర్స్మెంట్ కాంటాక్ట్ చేస్తే లేదు ఇది మా కొత్త పాలసీ మేము మొత్తం తీసి బయటపడేస్తాను అని చెప్పేసి. అయితే ఇప్పుడు రీఇన్స్టేట్మెంట్ ఒకటి ఓపీటీ పోతుంది, స్టెమ్ ఎక్స్టెన్షన్ పోతుంది ఒకవేళ వాళ్ళ దాని మీద ఉంటే, ఇంకోటి కొత్త కాలేజీలో జాయిన్ కావాలి, మళ్ళీ మొత్తం ఫీజు అంతా ఇవన్నీ పోయి ఏ సిస్టమ్ అయితే వీళ్ళని కిక్అవుట్ చేసిందో అదే సిస్టమ్ అలా పోతారు వీళ్ళు. సో వీళ్ళకి ఇంకా వేరే నాకు తెలిసి అయితే వేరే ఆప్షన్ ఏమీ లేదు, వీళ్ళు కోర్ట్ సిస్టమ్ పోవాలి. కోర్ట్ సిస్టమ్ ఎందుకు పోవాలంటే వాళ్ళకి తెలవాలి ఒకటి ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ ప్రాక్టీస్ యాక్ట్ ప్రకారం ఎప్పుడైతే నువ్వు అడ్మినిస్ట్రేషన్లో ఏమన్నా డ్రాస్టిక్ చేంజెస్ తీసుకొస్తే కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో కావాలి, అడ్వాన్స్ నోటీస్ ఇవ్వాలి. ఇంకోటి ఏంటంటే మాకు ఒక ఆపర్చునిటీ, ఎవరైతే ఎఫెక్ట్ అవుతారో వాళ్ళకి ఒక ఆపర్చునిటీ ఇవ్వాలి వాళ్ళు చెప్పేది వినటానికి. ఇవన్నీ ఏమి లేకుండా నువ్వు రాత్రికి రాత్రి డెసిషన్ చేసి ఒక బటన్ నొక్కేసి బయటికి పంపించేస్తున్నావు కాబట్టి ఇది ఇల్లీగల్ చర్య అని మేము అనుకుంటున్నాం అండి. అయితే మేము ఆల్రెడీ దీని కోర్టులో కూడా ఛాలెంజ్ చేస్తున్నాం ఏప్రిల్ 1 నుంచి. ఆల్రెడీ హీరింగ్స్ కూడా టెంపరీ రిస్ట్రైనింగ్ ఆర్డర్ మీద హీరింగ్స్ అయినాయి, కొన్ని టెంపరీ రిస్ట్రైనింగ్ ఆర్డర్స్ వచ్చినాయి. కాకపోతే అందులో కొద్దిగా ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు ఏమంటారంటే వీళ్ళని నేను ఇల్లీగల్ చేయలేదు, వీళ్ళు ఇల్లీగల్ కాదు, వీళ్ళు పని చేసుకోవచ్చు అని వాళ్ళు అంటారు. ఇవాళ ఈమెయిల్ ఏం చెప్తుంది, ఇవాళ వెబ్సైట్ ఏం చెప్తుంది, నో 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 వీళ్ళు ఇల్లీగల్ అని చెప్తాంది. సో ఇప్పుడు ఇంకా ఈ వారంలో కొన్ని హీరింగ్స్ ఉన్నాయి, మేము పోతాము మా ఆఫీస్ నుంచి. ఈ థర్స్డే కూడా హీరింగ్ ఉంది మాకు, ఫ్రైడే కూడా హీరింగ్ ఉంది, మండే కూడా హీరింగ్ ఉంది, డిసైడ్ అవుతుంది. సో ఇప్పుడు మేమేం చెప్తామంటే ఎవరైతే స్టూడెంట్స్ ఈ సివిల్ సిస్టమ్ అయితే టర్మినేట్ అయిందో వాళ్ళు మా ఆఫీస్కి రావచ్చు. మా ఆఫీస్లో మేము పర్టికులర్గా ఒక గూగుల్ షీట్ పెట్టినాం, వాళ్ళు అందులో ఎన్రోల్ కావచ్చు అండి. అంటే ఇప్పుడు టక్కా మాకు ఇది అయిపోయిన కాంచి కాల్స్ ఎట్లా వస్తున్నాయి, అపాయింట్మెంట్స్ ఎట్లా అంటే మొత్తం బుక్ అయిపోయి జనాలు మీద పడి కాల్ చేస్తారు. నేను వాళ్ళకి ఏం చెప్తా అంటే మీరు ఇటువంటి క్యారియర్ గైడ్ లాంటి దానికి రాండి, మీరు ఆర్డర్లీ రండి. ఎందుకంటే ఒకటేసారి మమ్మల్ని అన్ని కేసులు, ఇప్పుడు మేము ఒక 1000 కేసులు ఫైల్ చేయాలి. ఎట్లా ఫైల్ చేయాలి? ఫస్ట్ మేము ఒక 20 కేసులు ఫైల్ చేసినాం, ఒక్కొక్క వేరే డిఫరెంట్ జడ్జెస్ దగ్గర ఫైల్ చేసినాం. ఎందుకంటే ఫస్ట్ కేసులు ఫైల్ చేసినప్పుడు వాళ్ళు ఏం రెస్పాన్స్ ఇస్తారు, ఇమిగ్రేషన్ కస్టమర్స్ వాళ్ళు ఏం మాట్లాడుతారు, దాన్ని పట్టి మేము ఇంప్రూవ్ కావచ్చు. మేము టకటక 1000 కేసులు ఫైల్ చేసాం అనుకోండి, అందులో వీక్నెస్ ఉందనుకోండి మాకు మొత్తం 1000 కేసులు పోతాయి, మీరు గోవిందా కొడతారు. మేము అందుకోసం ఒక 20 కేసులు ఫైల్ చేసి వాటిలో ఆపోజిట్ వాళ్ళు అంటే గవర్నమెంట్ లాయర్లు ఏదైతే ఆర్గ్యూ చేస్తారో దాన్ని కౌంటర్ చేసుకుంటా మేము మళ్ళీ ఆర్గ్యుమెంట్స్ మొదలు పెడతాం. అది మేము నెక్స్ట్ వీక్ నుంచి చేస్తామంటే ఛానల్ లాయర్ కూడా చేస్తాం. మేము మా ఆఫీస్ నుంచి చాలా ఎక్స్టెన్సివ్ అంటే మేము లిటిగేషన్ మొదటి నుంచి కూడా ఇమిగ్రేషన్ ఇటువంటి లిటిగేషన్లో మా ఆఫీస్ చాలా బాగా వేల కొద్ది లిటిగేషన్ చేస్తాం. సో ఇటువంటి వాటన్నిటి ఏంటంటే మీరు టక్క రాహుల్ రెడ్డి తోటి మాట్లాడాలి, స్టీవెన్ బ్రౌన్ తోటి తోటి మాట్లాడాలంటే వీళ్ళు కుదరదు, ఇప్పుడు ఈ టైంలో కుదరదు. సో మీరు క్యారియర్ గైడ్ వస్తే నేనేమంటానంటే మీరు మా దాంట్లో కానీ వేరే లిటిగేషన్లో కానీ ఎన్రోల్ కాండి. ఓకే, ఎన్రోల్ అయిన తర్వాత మీకు నెక్స్ట్ వీక్ నుంచో ఆ వీక్ నుంచో మెల్లమెల్ల మీ కేసెస్ ఫైల్ అవుతాయి. కానీ ఇప్పుడు మీకు ఇమ్మీడియట్ రిలీఫ్ కావాలంటే మాత్రం మేమేం చేయలేము అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. కొద్దిగా వెయిట్ చేయండి. కోర్ట్స్ మనకు ఫేవర్గా కొన్ని ఆల్రెడీ వచ్చినాయి, మంచిగా ఉన్నాయి. దానికి ఇంతకుముందు కోర్ట్ ఫేవర్ రాగానే అది గ్యారంటీ లేదు మనకు మొత్తం కోర్ట్ ఫేవర్ వస్తుందని. నేషన్ వైడ్ రూలింగ్ కూడా రావచ్చు, దీని మీద చెప్పలేము. సో మీరు కొద్దిగా పేషెన్స్ బట్టి ఉండండి. కానీ ఇది మాత్రం ఏదైతే గవర్నమెంట్ చేసిందో ఇది మరీ చండాలమైన పని అండి. ఇటువంటి కనీసం వాళ్ళు ఎవరైతే ఆ సివిల్ సిస్టమ్ సస్పెండ్ చేసేటప్పుడు కనీసం వాళ్ళ మీద ఏం క్రైమ్ ఉంది, ఏం చేసిండు ఇతను జే వాకింగ్ చేసి ఉట్టిన ట్రాఫిక్ టికెట్ పే చేయకపోతే దాని గురించి వాడిని సివిల్ సిస్టమ్ సస్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఏదైనా డ్రగ్ క్రైమ్స్ ఉన్నాయనుకోండి, డొమెస్టిక్ వైలెన్స్ ఉందనుకోండి, చేయండి, తప్పేం లేదు అందులో. అది మొదటి నుంచి కూడా వాళ్ళకి చేసే రైట్ ఉంది, చేసాను ఇంతకుముందు కూడా అటువంటి వాటికి ఏమంటలేము. ఇటువంటి వాటి ఎందుకు చేయాల్సిన అవసరం వచ్చింది? ఇవన్నీ ఇంటిమిడేషన్ కోసం చేస్తున్నారు గవర్నమెంట్. దీన్ని మన ఇండియన్స్ ఏంటంటే కోర్ట్ సిస్టమ్లే ఛాలెంజ్ చేయాలి. మన ఇండియన్స్ ఇంకొక భయం ఏంటంటే కోర్ట్ అంటే అబ్బో అదేందో. ఇంకా అదే అడుగుదాం అనుకున్నా సార్. అంటే వీళ్ళు స్టూడెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కోర్టు కేసెస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టైము వేస్ట్ అవుద్ది, సెకండ్ థింగ్ మనీ కూడా వేస్ట్ అవుద్ది.
చాలామంది స్టూడెంట్స్ కాబట్టి మనీ ఎఫోర్డ్ చేయలేరు. మరి అలాంటి వాళ్ళు ప్రాక్టికల్గా ఏం చేయాలి అంటే మీ అడ్వైస్ ఏంటి? అంటే అంటే ఒకటి ఏం చేస్తానంటే మేము గ్రూప్ లిటిగేషన్ చేసి వీళ్ళ కాస్ట్ కట్ చేస్తామండి. ఒక్కొక్క కేసు ఫైల్ చేయాలంటే చాలా కాస్ట్లీ అవుతుంది. ఇప్పుడు లాయర్లు దాదాపుగా గంటకు మీ లెక్క ప్రకారం అయితే $1,00,000 కన్నా ఎక్కువ ఛార్జ్ చేస్తారు. మేము అంత ఛార్జ్ చేస్తాం గంటకు. సో ఇటువంటి అన్ని మీరు చేయాలంటే కష్టమైంది అన్నట్టు. వీటి అందుకోసం గ్రూప్ గా పెట్టి చేస్తే 10 మందికి 20 మందికి ఒక కేసులు అటువంటి చేస్తే మాత్రం కాస్ట్ తగ్గుతుంది అన్నట్టు. మేము అట్లా మా ఆఫీస్ అట్లా చేస్తున్నాం. మేము మిగతా ఆఫీసులు వాళ్ళు ఇష్టం ఎట్లా చేస్తారు. సో అట్లా ఒకటి కాస్ట్ కటింగ్. ఒకటి ఇది మాత్రం ఏదైతే ఈ ఎఫైర్ ఉందో ఇది కాస్ట్లీ ఎఫైర్ అండి. ఎవరైతే ఎఫోర్డ్ చేయలేరో అది కష్టం. వాళ్ళ తీసుకొచ్చి సిస్టంలో మళ్ళీ తీసుకురావడం కష్టం. రీఇన్స్టేట్మెంట్ అన్నది పనిచేయదు. అది కూడా ఎక్స్పెన్సివ్ వే. కానీ లిటిగేషన్ అంత ఎక్స్పెన్సివ్ అంటే కోర్టుకు లిటిగేషన్ అంత ఎక్స్పెన్సివ్ కాకపోయినా కూడా అది పనిచేసేటట్టుగా మాకు కనబడతలేదు. ఇది మాత్రం ఎక్స్పెన్సివ్ అఫేర్. మీరు మాత్రం మీ తల్లిదండ్రులకు కన్సల్ట్ చేసుకొని మీరు ఎటు చేసుకోవాలి. లిటిగేషన్ పోదలుచుకురా లేదా ఒక నెల 2 నెలలు చూసి పోదలుచుకురా. ఒకటేం చెప్తా అంటే మీరు ఇమ్మీడియట్ గా మాత్రం ఇండియా రాకండి, అవసరం లేదు. కనీసం ఒక 2 నెలలు చూడండి ఏమవుతుందని చూడండి. మీకు ఎఫర్ట్ చేస్తే మాత్రం కోర్టు లిటిగేషన్ పోండి. ఎఫర్ట్ చేయలేకపోతే ఒక 2 నెలలు చూడండి ఏమవుతుందని చూసి దాన్ని అబ్జర్వ్ చేసి మీరు అప్పుడు యాక్షన్ చేసుకోవచ్చు. ఇంకోటి కోర్టు లిటిగేషన్ కూడా ఏంటంటే పోతా చీప్ అవుతా ఉంటది. ఇప్పుడు ఎందుకంటే మేము ఎక్కడ ఒక్కొక్కరు ఫ్లై చేయాలి. థర్స్డే ఒక దగ్గర ఫ్లై చేయాలి, ఫ్రైడే ఒక దగ్గర ఫ్లై చేయాలి. కోర్టులో గంట హీరింగ్ ఉన్నా కూడా ఒక డే మొత్తం పోద్ది మాకు లాయర్. సో ఇటువంటి అన్నీ కానీ పోతుంటే ఏమైతే మేము కూడా మాకు కూడా తెలిసి వస్తుంది అన్నట్టు ఎక్కడ వేస్తే బెటరు, ఎంతమందిని గ్రూప్ వేస్తే బెటరు. దాంతో ఏంటంటే కాస్ట్ కటింగ్ కూడా అయితే ఉంటుంది పోతాంటే. సో అది కూడా మీరు ఒకవేళ ఇక్కడ కాస్ట్ ఎఫర్ట్ చేయకపోతే ఇమ్మీడియట్ వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు. మీరు కొన్ని రోజులు ఉండి 1-2 నెలలు ఉండి రావచ్చు. అంటే మీరు ఇంకో క్వశ్చన్ అడగవచ్చు లక్ష్మి గారు, మరి వీళ్ళందరూ లీగల్గా ఉన్నట్టేనా ఇటువంటి అయినప్పుడు? టెక్నికల్ గా వాళ్ళు ఇల్లీగల్ అని వాళ్ళ వెబ్సైట్ చెప్తుంది. అయితే వాళ్ళు మేము సబ్మిట్ చేసిన కోర్టు లిటిగేషన్ కు వ్యతిరేకంగా వాళ్ళు టెంపరరీ రిస్ట్రైనింగ్ ఆర్డర్ ఇవ్వమని చెప్పి మేము కోర్టు జడ్జి అడిగితే, ఎందుకంటే ఇతను కంప్లీట్ ఇల్లీగల్ అయిపోయింది, ఇతను లీగల్ చేయమని జడ్జి అడిగితే వాళ్ళ అఫిడవిట్ లా ఏం చెప్పిందంటే లేదు వీళ్ళు లీగలే, వీళ్ళు పని చేసుకోవచ్చు అని వాడు చెప్పిండు. వాళ్ళ వెబ్సైట్ లోనేమో వాళ్ళ ఈమెయిల్లోనేమో లేదు వీడు ఇల్లీగల్, వీళ్ళు ఇమ్మీడియట్ డిపెండ్ కావడం వాళ్ళు చెప్తుండ్రు. వాళ్ళ వెబ్సైట్ కోర్టుకు మాత్రం సో ఇవన్నీ టెస్టింగ్ అయితేనటి ఈ వారంలో టెస్టింగ్ అయితే ఇవన్నీ తొందరపడకుండా ఉండడమే మంచిది. ఇప్పుడు పోయి టక్క పోయి ఇమిగ్రేషన్ లాయర్ తోటి మాట ఇమిగ్రేషన్ లాయర్ టాప్ ఇమిగ్రేషన్ లాయర్లు ఇప్పుడు బాగా బిజీ ఉంటారు ఈ టైంలో. సో అందుకోసం అంటే కొద్దిగా వెయిట్ చేయండి. మీరు ఎఫోర్డ్ చేయదలుచుకుంటే లిటిగేషన్ తొందరనే పోండి. కాకపోతే ఎఫోర్డ్ చేయలేకపోతే కొద్దిగా ఆగండి. ఆగుతా అంటే మా కాస్ట్ కూడా తగ్గుతాయి. మా కాస్ట్ ఎట్లా తగ్గుతాయి అంటే మాకు తెలిసి వస్తుంది ఎక్కడ చేయాలి, ఏం చేయాలి, ఏది బెటరు. 10 మందిని చేస్తే ఒకసారి బెటరా, 20 మందిని చేస్తే బెటరా, ఏ కోర్టులు వేస్తే బెటరు, అదే కోర్టులు వేస్తే బెటరా, వేరే కోర్టులు వేస్తే బెటరా, ఏ జడ్జి బెటరు, అవన్నీ కూడా మేము చూసుకునే అవకాశం మాకు ఉంటుంది. కాస్ట్ కూడా లిటిగేషన్ కాస్ట్ కూడా తగ్గుతా ఉంటుంది. ఓకే సార్, మరి ఈ ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చా? అంటే ఆల్రెడీ టెర్మినేట్ అయిపోయాం కదా, సో యుఎస్ వదిలేసి ఇండియాకి వచ్చేసి మళ్ళీ న్యూ వీసా అప్లై చేసుకోవడం అనేది ఎలా ఉంటుంది? అంటే ఆ పని చేస్తే ఏమన్నా నష్టమయ్యే ఛాన్స్ ఉందా? సింహం గర్షిందని పులి దగ్గర పోయి పులి నోట్లో చేపెట్టినట్టు ఉంది. లేదు, తప్పది. ఎందుకంటే మీరు అక్కడి నుంచి వచ్చిన తర్వాత మీరు ఏదైతే వాళ్ళు బటన్ నొక్కి మొత్తం ఎటువంటి వాళ్ళకి పోలీస్ ఇంటరాక్షన్ ప్రతి ఒక్కరిని ఎవరైతే వాళ్ళు ఇల్లీగల్ చేసినారో మీరు మళ్ళా వీసా తీసుకొని వచ్చింది అనుకోండి, ఫస్ట్ వాడు వీసా ఇస్తాడో ఇయ్యడో తెలియదు. ఒకవేళ ఇచ్చినా కూడా మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ అదే పని చేస్తాడు కదా వాడు. కుక్కతో ఒక వంకర అన్నట్టు అది అట్లా వంకర ఉంటుంది. దాన్ని చక్కగా చేయాలంటే మీరు వీసా తీసుకుని ఇంకొకసారి చక్కగా కాదు, ఎయిదర్ వన్ సిస్టమ్ అన్న వాడు చేంజ్ చేసుకోవాలి, లేదా కోర్టు కనుక ఆర్డర్ని ఇవ్వాలి, లేదా మీకు కోర్టు సపరేట్గా మీకు ఆర్డర్ ఇవ్వాలి. ఇది తప్పితే అదే సిస్టమ్ ఏదైతే ఉందో ఆ అన్లనే పోతా అంటే మాత్రం లాభం లేదు. ఓకే మరి ఈ లెక్కన చూసుకున్నట్లయితే మన హైదరాబాద్ నుంచి యుఎస్కి చాలామంది విద్యార్థులు చదువు కోసం కావచ్చు, జాబ్ కోసం కావచ్చు రావాలి, అక్కడ సెటిల్ అవ్వాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఈ సెవిస్ ఏదైతే ఉందో ఈ సెవిస్ వల్ల ఏం జరుగుతుంది, మొత్తం అందరినీ టెర్మినేట్ చేసేస్తున్నారు కదా. ఎవరైతే పోలీసు వాళ్ళతో ఇంటరాక్షన్ ప్రతి ఒక్కరిని టెర్మినేట్ చేస్తున్నారు.
మరి దానివల్ల ఇక్కడ ఇండియా నుంచి యూఎస్కి వచ్చే వాళ్ళకి ఆగిపోయే ఛాన్స్ ఉందా? అంటే వాళ్ళు రావాలా వద్దా అనే క్వశ్చన్ అయితే వాళ్ళలో వాళ్ళు ఎప్పుడు కూడా రావాలండి. అంటే ఇది ఎఫెక్ట్ అయింది దాదాపు ఓన్లీ 3 to 5% ఆఫ్ ద పీపుల్కి ఎఫెక్ట్ అయింది. ఇది మేము ఏమనుకుంటానంటే ఇది టెంపరీ ఎఫెక్ట్ అయ్యి కోర్టులు మాకు ఫేవర్ రూల్ చేస్తాయని మేము ఖచ్చితంగా అనుకుంటున్నాం. ఓకే, అంటే ఇదివరకు కొన్ని ఇప్పుడు జే వాకింగ్ ఉందనుకోండి, టికెట్ తీసుకుని మర్చిపోయి పండుకున్నాడు. ఇప్పుడు అట్లా చెప్పాం కదా, ట్రాఫిక్ టికెట్ ఏదైనా రాగానే ఇమీడియట్ పే చేయమని చెప్తాం. ఇదివరకు వాటి మీద అటెన్షన్ మేమెందుకు, మేము ఇమిగ్రేషన్ మాకు ట్రాఫిక్ టికెట్ తోటి ఏం సంబంధం, మేమేమో మాట్లాడేది. ఇప్పుడు ఎటువంటి వచ్చిందనుకో మీరు ఏం చేయకండి రాయన, ఫస్ట్ ట్రాఫిక్ టికెట్ రాయన మనకి పైసలు $50 పే చేయడానికి కథం అయిపోద్ది అని చెప్తాం. సో అటువంటి ప్రికాషన్స్ తోటి దాదాపుగా మేము 70-80% మెంబర్స్ ఎవరైతే ఇప్పుడు ఎఫెక్ట్ అయినరో ముందు ఎఫెక్ట్ కాకుండా సేవ్ చేయగలుగుతాం. ఇంకా కొందరు డ్రగ్ డీలింగ్ వాళ్ళని మేమే మొదటి సేవ్ చేయలేకపోయినా వాళ్ళని ఏమని చేయాలి. సరే, ఈ ప్రాబ్లం అనేది మన ఇండియా వాళ్ళకి మాత్రమే ఉందా, మిగతా కంట్రీ వాళ్ళకి కూడా ఉందా? లేదు, అన్ని కంట్రీ వాళ్ళకండి. సో ఇప్పుడు మాకు మొత్తం కాంటాక్ట్ దాదాపుగా 15 లక్షల మంది ఉంటే మన వాళ్ళు ఒక 4 లక్షల మంది ఉంటారు అనుకోండి, వాళ్ళందరూ కూడా ఎఫెక్ట్ అయినట్టు, వాళ్ళందరూ కూడా కాంటాక్ట్ చేస్తున్నారు ఇప్పుడు ఇమిగ్రేషన్ లాయర్ని. మరి ఎందుకు ఇంత మైనర్ వాటికి కూడా టార్గెట్ చేస్తున్నారు? ఇది ట్రంప్ దగ్గర నుంచి వచ్చిందని నేను అనుకుంటలేనండి. స్టీవెన్ మిల్లర్ అని ఒక అడ్వైజర్ ఉన్నాడండి, అతను కంప్లీట్ యాంటీ ఇమిగ్రెంట్. ఇప్పుడు కొందరు ఉంటారు కదండి మత ద్వేషులని ఉంటారు కదా, వాళ్ళు ఏదైనా వేరే మతాన్ని ద్వేషం చేసినట్టు ఉంటారు కదా, అట్లా ఇతను ఇమిగ్రెంట్ ద్వేషి అన్నట్టు. ఇతను టాప్ పొజిషన్ లో ఉన్నాడు అక్కడ ఉన్నాడు కాబట్టి అతను ఇవన్నీ చేస్తున్నాడని మా అంచనా. ఇటువంటి అన్ని నోటీసు ట్రంప్ దగ్గర పోవు ఇటువంటి అన్ని, ఎందుకంటే అని నేను అనుకుంటున్నా. చెప్పలేము మరి ట్రంప్ కూడా ఇట్లా అయితే. ఇవన్నీ కూడా ఏమైతే అంటే లాస్ట్ టైం కూడా కొన్ని ట్రై చేస్తే కోర్ట్స్ వచ్చి మాకు అండంగా నిలిచినాయండి లాస్ట్ టైం. ఇప్పుడు కూడా కోర్ట్స్ వస్తాయి అని మేము అనుకుంటున్నాం. కొన్ని ఇట్లా వచ్చింది, కొన్ని ఇట్లా వస్తాయని మేము ఖచ్చితంగా అనుకుంటున్నాం. సరే, ఈ F1 స్టూడెంట్స్ నే టార్గెట్ చేయడం వెనుక ఏమైనా పొలిటికల్ ఎజెండా లాంటిది ఏమైనా ఉందా? అది వాళ్ళకి ఈజీ టార్గెట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం మామిడికాయలు దొంగతనం పోయినాం, ఫస్ట్ ఎక్కడ కింద ఉన్న టక్ వస్తే ఎంకొని తీసుకొస్తాంగా, ఆ టైప్ అన్నట్టు. ఎవరైనా మామిడికాయ దొంగతనం వచ్చిన ఏం చేస్తారు, మామిడికాయలు కింద ఉన్నది ఎంపుకొని. అయితే ఈ F1 స్టూడెంట్స్ అన్నది వాళ్ళకి ఏమైపోయిందంటే ఈజీగా ఆ బటన్ నొక్కితే సివిల్ సిస్టమ్ నుంచి బయటకు వెళ్ళారు వాళ్ళు. అదే H1, L1, H4, L2, O1, P1 ఇటువంటి వీసాలను వాళ్ళని టర్మినేట్ చేయాలంటే వాళ్ళకు నోటీస్ పంపించాలి. మళ్ళీ దానికి ఒక లాయర్ ఉంటాడు, లాయర్ వాడు రెస్పాండ్ చేస్తాడు అన్నట్టు. అవన్నీ ఉన్నాయి, వాటికి ఒక ప్రాసెస్ ఉన్నది అన్నట్టు. వీళ్ళకి ప్రాసెస్ లేదు. ఆ ప్రాసెస్ లేనందు మాత్రాన వాళ్ళు ఈజీ టార్గెట్స్ అయిపోయినట్టు. ఓకే, సో మరి ఈ విధంగా చూసుకున్నట్లయితే చాలామంది యుఎస్కి వెళ్ళాలి అంటేనే భయపడే పరిస్థితి ఉంది. అంటే గత 2 నెలలను చూసుకున్నా లేకపోతే 3 నెలల నుంచి చూసుకున్నా ఒకటి తర్వాత ఒకటి మొన్న బర్త్డే సిటిజన్షిప్ అనేది క్యాన్సిల్ చేసి పడేశారు. ఆ తర్వాత ఇంకా రకరకాలవి వస్తూ ఉన్నాయి కదా ట్రంప్ హయాంలో. ఇవన్నీ చూసుకున్నట్లయితే స్టూడెంట్స్ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికే భయపడుతున్నారు కదా. మరి ఈ టైంలో వెళ్తే వాళ్ళ ఫ్యూచర్ ఏమైనా నష్టపడే అవకాశం ఉందా? ఇప్పుడు మాది రూల్ ఆఫ్ ద లా కంట్రీ అండి. ఓకే, సో ట్రంప్ అన్నది ఇప్పుడు మీ దగ్గర ఏమో మీ ప్రైమ్ మినిస్టర్ కు చాలా రైట్స్ ఉంటాయి, మా దగ్గర అన్ని రైట్స్ ఉండే వాళ్ళకు. ఇప్పుడు మీరు బర్త్ రైట్ సిటిజన్షిప్ తీసుకోండి, మీరు అన్నారు ఏం చేసిన కోర్టు బ్లాక్ చేసినాయి. కోర్టు బ్లాక్ చేసినా బాగా చేయలేదా? ఇప్పుడు ఈ రోజు కనుక పిల్లలు పుడితే వాళ్ళకి సిటిజన్షిప్ ఇస్తుండ్రు ఈ రోజు. ఓకే, మిగతా అన్ని కూడా కొద్దిగా టైం పడుతుంది మాకు ఇవన్నీ కౌంటర్ చేయడానికి, కోర్ట్ సిస్టమ్ నుంచి బయటకు రావడానికి టైం పడుతుంది అన్నట్టు. ఇంకోటి ఏంటంటే ఏవైతే ఇతను చేస్తున్నాడో నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చి మొత్తం అండూ చేయొచ్చు అన్నట్టు. మీకు కొంచెం చెప్తాడు, ట్రంప్ ఉన్నప్పుడు ఏం చేసిండంటే పావర్టీ మీకు ఫైనాన్షియల్ ఎబిలిటీ చూపెట్టాలని చెప్పిండు అన్నట్టు. అందరికి ఫైనాన్షియల్ ఎబిలిటీ అంటే ప్రతి ఒక్కరిని ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, 4 ఏళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్, వాని ఆస్తి విలువలు, వాని స్టాక్ విలువలు అవన్నీ తీసుకొచ్చి సబ్మిట్ చేయాలి. ఎందుకు? వీనికి ఆల్రెడీ $1,00,000 వస్తుంది, వాడు డిపెండెంట్ కార్డు ఎందుకు అవసరం వానికి? సో అవన్నీ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇంప్లిమెంట్ చేసిండు. మళ్ళీ బైడెన్ వచ్చి ఏం చేసిండు, అవసరం లేదని చెప్పిండు. అట్లా ఇప్పుడు ఏదైతే ఇతను పాలసీస్ తీసుకొస్తుండో నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చి అండూ చేస్తానికి ఉన్నది అన్నట్టు. వాళ్ళు మళ్ళీ తీసేస్తాను రైట్ ఉంది అన్నట్టు.
సో ఇప్పుడు ఏదో టెంపరీగా మనం ఒడుకుదొడుకులు తట్టుకున్నా కూడా నెక్స్ట్ గవర్నమెంట్ అట్టుంటుంది. నెక్స్ట్ గవర్నమెంట్ వేరే ఉండే ఛాన్స్ వెరీ హై ఉంటుంది మనకు. ఓకే. ఇప్పుడు ట్రంప్ గవర్నమెంట్ మన ఎన్ని హర్డల్స్ పెట్టినా కానీ ఏం చేసిండు, బైడెన్ వచ్చి మొత్తం తీసేసిండు. ఇప్పుడు మళ్ళీ రెడ్ టిప్ వచ్చి పెడుతుంది. మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ అట్టు ఉండదు కదా. అంటే నెక్స్ట్ కూడా ట్రంపే వచ్చే అవకాశం ఉంది కదా ఎక్కువగా. ఫస్ట్ అసలు అతను అవ్వచ్చా కాదా అన్నది కాన్స్టిట్యూషన్ లో మాకు లిమిట్ ఉన్నది అన్నట్టు. కాంగ్రెస్ లో వాళ్ళు అంటే పార్లమెంట్ ఏం పాస్ చేసిందంటే ప్రెసిడెంట్ 2 టర్మ్స్ కన్నా ఎక్కువ ఉండద్దు అని ఉన్నది. అయితే దాన్ని వీళ్ళు కొందరు ఎట్లా రీడ్ చేశారంటే 2 కంటిన్యూస్ టర్మ్స్ అని అది రీడింగ్, అది కాంట్రవర్షియల్ టాపిక్. ఓకే. అంతకుముందు సెకండ్ వరల్డ్ వార్ అయినప్పుడు మాకు ప్రెసిడెంట్ ఒకతను రూజవెల్ట్ అని, అతను 4 times ప్రెసిడెంట్ ఉన్నాడండి అతను. ఆ తర్వాత ఏం చేసినట్లంటే 4 times ప్రెసిడెంట్ ఉండకూడదు అని చెప్పి వాళ్ళు ఏం చేసిండ్రు, కాంగ్రెస్ లో పాస్ చేసిండ్రు 2 times ఉండాలి ప్రెసిడెంట్ అని. ఇతను సెకండ్ టైం అయిపోతుంది. ఫస్ట్ మనకు తెలుసు కదా 2016 నుంచి 2020, 2024 నుంచి 2028 తర్వాత ఇతను టైం అయిపోయిన తర్వాత నెక్స్ట్ టైం ఉండకూడదు. అయితే వాళ్ళు ఏం ఆర్గ్యూ చేస్తారంటే 2 consecutive terms అని వాళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు. అదొకటి. ఇంకోటి ఏంటంటే ఇది చేంజ్ కావాలంటే పార్లమెంట్లో పోయి చేంజ్ చేయాలి. మరి పార్లమెంట్ చేంజ్ చేస్తుందా? మోస్ట్ ప్రాబబ్లీ పార్లమెంట్ చేంజ్ చేయదు. ఎందుకంటే రాజ్యసభలో వీళ్ళకు ఆ చేంజ్ చేయాలంటే 60% కావాలంట. ఆ సీట్ లేవు వీళ్ళ దగ్గర. సో అది ఉండకూడదని నేను అనుకుంటాను నెక్స్ట్ ప్రెసిడెంట్. ఒకవేళ ఇతను ఎలిజిబిలిటీ ఉన్నా కూడా మళ్ళీ వస్తుందని మాత్రం గ్యారంటీ ఏం లేదండి. అట్లేం లేదు. ఓకే. మరి తెలుగు పేరెంట్స్కి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు, ఎలాంటి మెసేజ్ ఇస్తారు మీరైతే? అంటే మా పిల్లల ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుందో, యుఎస్లో ఫ్యూచర్లో ఏ విధంగా ఉంటుందో తెలియటం లేదా అని వాళ్ళైతే భయపడుతున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు? ఇటువంటి కష్టకాలం గట్టి కాలంలోనే చాలా తక్కువ మంది స్టూడెంట్స్ అక్కడ పోతారండి. అటువంటి వాళ్ళే దాన్ని ఏమంటారంటే చైనీస్ లాంగ్వేజ్ ఏమంటే వేర్ దేర్ ఇస్ అ క్రైసిస్ దేర్ ఇస్ అన్ ఆపర్చునిటీ అంటారు అన్నట్టు. అది తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనకు యుఎస్లో క్రైసిస్ వచ్చింది. ఓకే, ఈ క్రైసిస్ వచ్చినప్పుడు ఏమైందంటే ఇది మన ఆపర్చునిటీగా తీసుకోవాలన్నట్టు. ఎందుకంటే మన ఇండియన్సే చాలా మంది ఇండియన్స్ కాంపిటీషన్ అండి. ఈ ఐటీ జాబ్స్లలో మిగతా జాబ్స్లలో ఇండియన్స్ కాంపిటీషన్. కాబట్టి ఇటువంటి టైంలో ఇండియన్స్ తగ్గిపోతారు. కాబట్టి ఇదివరకు 10 జాబ్లకు 5 జాబ్లకు 10-15 మంది ఉంటే ఇప్పుడు 5 జాబ్లకు 6 మంది 7 మంది అనుకోండి, మన వాళ్ళకి మంచి ఆపర్చునిటీ వస్తుంది అన్నట్టు. సో ఇప్పటికి కూడా మంచి ఆపర్చునిటీ అక్కడ ఉన్న ఎకనామికల్ సర్కమ్స్టాన్సెస్ కానివ్వండి, స్టాక్ మార్కెట్ కానివ్వండి, ఉన్న ఇన్నోవేషన్స్, ఇంకోటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్ కానివ్వండి, ఇవన్నీ కూడా అక్కడ బాగా అవుతున్నాయి. సో ఇప్పుడు కూడా నేనైతే యూఎస్ రమ్మనే చెప్తా స్టూడెంట్స్లో, ఇన్ని ఒడుకుదుడుకులు తట్టుకొని కూడా. అయితే ఇందులో ఎఫెక్ట్ అయిన వాళ్ళకు మాత్రం ఇప్పుడు మాత్రం వాళ్ళు డబ్బులు స్పెండ్ చేయాల్సి ఉంటుంది అంటే కోర్టు లిటిగేషన్గా. అంతకన్నా గత్యంతరం ఇంకోటి లేదు. ఎందుకంటే ఇది వాళ్ళు తప్పు చేసినారు, ఈ తప్పు చేసిన దాన్ని కోర్టుకు పోవాలి. చాలా మంది మనోళ్ళు ఏంటంటే కోర్టు పోటాన్ని పడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇప్పుడు ఇండియాలో కూడా నేను కూడా ఇండియాలో లాయర్నే ఉంటుంది. వాళ్ళు ఏం చెప్తారు, మా ఫ్రెండ్స్ లాయర్ ఏం చెప్తారంటే more than 50% ఆఫ్ ద లిటిగేషన్ గవర్నమెంట్ మీదనే ఉంటుంది. అక్కడ ఇండియాలో గవర్నమెంట్ అగేన్స్టే ఉంటుంది. యుఎస్ లో కూడా కోర్టుకు పోవటం అన్నది కోర్టుకు పోయినంత మాత్రం మీ మీద టార్గెట్ చేస్తారని ఖచ్చితంగా లేనే లేదు. టార్గెట్ చేయరు మిమ్మల్ని. ఒకవేళ టార్గెట్ చేస్తే కోర్టు జడ్జి బాగా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద కూడా వాళ్ళని పనిష్ చేసే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు గవర్నమెంట్ని. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన హిందూ దేశంలో దేవాలయం పోతే ఎట్లనో, మక్కా పోయి మన సౌదీ అరేబియా మక్కా పోవడం ఎట్లనో, క్రిస్టియన్ కంట్రీలో చర్చ్ పోవడం ఎట్లనో ఓటుకు పోవడం అన్నది అంత పవిత్రమైంది అన్నట్టు డెమోక్రటిక్ కంట్రీస్ లో. దాన్ని మీరు యూజ్ చేసుకోవాలి. ఇటువంటి ఎప్పుడైతే గత్యంతరం లేని పరిస్థితుల్లో కంపల్సరీ పోవాల్సి వస్తుంది. మీకు ఎక్స్పెండిచర్ అయినా భరించాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ స్పెండ్ చేసినారు కాబట్టి ఇంకా ముందు మీరు ఇది కోర్టు తీసుకుపోయి మీరు రిలీఫ్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇంతకుముందు మరి ఇన్ని సర్కమ్స్టాన్స్ లో ముందు పోతే మరి ముందు డిపెండ్ చేస్తారంటే ఈ 10,000 మందిలో దాదాపుగా 8,000 మందిని ఈజీగా ప్రివెంట్ చేయొచ్చు అండి మేము. ఈ ట్రాఫిక్ టికెట్, జే టికెట్ వాళ్ళు టైంలో పే చేస్తే కథమవుతుండే. వాటిని అంతా మేము పెద్ద దృష్టి పెట్టలేదు. సరేలే వాడు $50 కాకపోతే $200 కడతాను మేము పెద్దగా వచ్చి మీ క్యారియర్ గైడ్ చెప్పలేదు మేము. ఎందుకంటే మాకు ఎక్స్పీరియన్స్ లేదు. ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే ఎవరైనా H1 మీద F1 మీద కానీ మీకు ట్రాఫిక్ టికెట్ ఇటువంటి ఏమైనా వచ్చేస్తే
మీరు కోర్టుకు పోయి దానికి చక్క పే చేసి పడేయండి. దట్స్ బెటర్. ఎందుకంటే మరీ 55 మైళ్ళ కన్నా కిందికి 60 మైళ్ళ వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, మనకు తెలుసు కదా ఎట్లుంటుందో. సో అట్లా వైలేట్ అయిన వాళ్ళు ఒకవేళ టికెట్ వస్తే మాత్రం ఇమీడియట్ కట్టండి. ఇప్పుడు మనకు కూడా ఇండియాలో తెలుసు కదా, ఆ డిసెంబర్లో టైంలో వాళ్ళు మీకు ఫ్రీ 30% డిస్కౌంట్, 40% డిస్కౌంట్ ఇస్తారు కదా టికెట్. అటువంటి వాటి కోసం మా దగ్గర వెయిట్ చేయకండి, ఎమ్మడే కట్టేసేయండి. అటువంటివి లేవు మా దగ్గర. అవును, కానీ సెవిస్ ఏదైతే టెర్మినేట్ చేసిందో ఆ విషయం మీద మాట్లాడడానికి కూడా స్టూడెంట్స్ చాలా భయపడుతున్నారు. మరి వాళ్ళకి లీగల్గా ఏమైనా స్టెప్స్ తీసుకునే అవకాశం ఉందా? అంటే అన్ఫెయిర్గా అనవసరంగా వాళ్ళని టెర్మినేట్ చేసేసారు, మాట్లాడినా లాభం లేకుండా ఉందండి. ఇప్పుడు వాళ్ళు మాట్లాడితే లాభం ఏంది? అడ్మినిస్ట్రేషన్ దగ్గర పోయి అని మొత్తుకున్నా వాళ్ళు దున్నపోతు మీద నీళ్ళు పోసినట్టు వాళ్ళు పట్టించుకోరు. సో ఇటువంటి వాటి కోర్ట్ సిస్టమ్ పోవడం బెటర్. మళ్ళీ వాళ్ళ దగ్గర పోయి నా కాలు పట్టుకొని నన్ను తీసుకుపోయి వెనకబెట్టి మళ్ళీ వాటి తీసుకొని మళ్ళీ కింద వేసుకోండి. సో అందుకోసం ఇటువంటి వాటి కోర్ట్ సిస్టమ్ పోవాలి, ఇటువంటి వాటి ఛాలెంజ్ చేయాలి. అయితే లాస్ట్ టైం కూడా మాకు ఇట్లా మొదలు బాగా ఇబ్బంది పెట్టింది అడ్మినిస్ట్రేషన్. వచ్చిన తర్వాత మేము కోర్ట్ సిస్టమ్ తోటి బాగా కరెక్ట్ చేస్తే వాళ్ళు కరెక్ట్ అయిపోయారు. లాస్ట్కి వచ్చే మటుకు H1B 3 నెలలు అప్రూవ్, H1B 3 ఏళ్ళకి అప్రూవ్ చేసేది 3 నెలలకి అప్రూవ్ చేసిండు, ఏడాదికి అప్రూవ్ చేసిండు. చాలా మటుకు 40% H1Bs డినే అయ్యేది. అప్పుడు మాకు అప్పటిదాకా కోర్టు లిటిగేషన్ అంటే ఎందుకు తెలియదండి. వాళ్ళకు ఇమిగ్రేషన్కి అప్పీల్ చేస్తానని మాకు అప్రూవల్ వచ్చేది. నెలకో 2 నెలలకో ఒక డినైల్ వస్తే మాకు అప్పుడు H1B డినైల్ వస్తే వాడు వన్ పెన్లాం వన్ అయ్యా ఇండియా నుంచి వన్ ఎంప్లాయర్ వాళ్ళందరూ కాన్ఫరెన్స్ కాల్ గుండి అదేందా బాబు నువ్వు ఇట్లా ఆన్సర్ ఇవ్వాల్సింది అట్లా ఆన్సర్ ఇవ్వాల్సింది RFE రెస్పాన్స్ కానీ పెద్ద తంతంగా ఉండే మాకు అప్పుడు. ఎందుకంటే మాకు 2 నెలలకు 3 నెలలకు ఒక డినైల్ వచ్చేది. మాకు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత ప్రతిరోజు డినైల్ వచ్చి మొదలుపెట్టింది. ఏది ఫస్ట్ 2 years లో మొదలైంది అన్నట్టు. ఆ తర్వాత తగ్గిపోయినాయి. ఎందుకు తగ్గిపోయినాయి? మేము డెవలప్ అయ్యి ఏం చేసామంటే ప్రతిదాన్ని కోర్టులో ఛాలెంజ్ చేయడం మొదలుపెట్టాం. ఛాలెంజ్ చేయబట్టి వాళ్ళు డినైల్ తగ్గించిపోయారు. సో ఇప్పుడు కూడా ఈ కోర్ట్స్ ఛాలెంజ్ పోతుంటే వాళ్ళు చేసే తిక్క పనులన్నీ తగ్గిపోతాయి. సార్ మీరు ఇండియాలోనే పుట్టారు, అందులోనూ తెలంగాణలోనే పుట్టారు, కానీ ప్రతిసారి మా యుఎస్ మా అమెరికా అని అంటూ ఉంటున్నారు ఎందుకు అని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అమెరికన్ అండి. ఇండియాలో పుట్టిన ఇండియాలో సిటిజన్, ఇప్పుడు అమెరికన్ సిటిజన్. ఇండియా మాకు డ్యూయల్ సిటిజన్షిప్ ఇస్తలేదు. మేము అడిగినాం ఎన్నోసార్లు మాకు డ్యూయల్ సిటిజన్షిప్ ఇవ్వని, వాళ్ళు ఇస్తలేరు. వాళ్ళు మీరు కాదురా నాయన మీరు ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా, మీకు ఇండియాలో మీకు సిటిజన్షిప్ ఇవ్వమని చెప్పేసి వాళ్ళు మాకు. అదే మీకు చెప్తేనండి, ఇంగ్లాండ్ కానివ్వండి, మెక్సికో కానివ్వండి, కెనడా కానివ్వండి, పాకిస్తాన్ కానివ్వండి, శ్రీలంక కానివ్వండి, వీళ్ళందరూ డ్యూయల్ సిటిజన్షిప్ అంటే వాళ్ళు యుఎస్ సిటిజన్షిప్ ఉంటుంది, ఇండియన్ సిటిజన్షిప్ ఉంటుంది. మాకు ఆ అవకాశం మీ గవర్నమెంట్ ఇస్తలేదు, మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవ్వలేదు, బీజేపీ గవర్నమెంట్ ఇవ్వలేదు. ఎన్నిసార్లు మొత్తుకొని మేము ఎన్ని కాంట్రిబ్యూట్ చేస్తామండి, $100 బిలియన్ ఇండియాకు పంపిస్తాం, అయినా కానీ మాకు డ్యూయల్ సిటిజన్షిప్ ఇస్తలేరు. మమ్మల్ని సవతి తల్లి చూసినట్టు మీరే చూస్తాను. మేము సొంత తల్లి మాదిరి మేము మీ సొంత తల్లి కన్నా ఎక్కువ మీకు ప్రార్థించినా, మేము డబ్బులు ఇక్కడికి పంపించినా, ఇన్వెస్ట్ చేసినా, అన్ని చేసినా కూడా మమ్మల్ని మీరు సవతి తల్లి చేసినట్టు చూస్తున్నారు. అది బంద్ చేయి, మాకు సిటిజన్షిప్ ఇవ్వమని చెప్పి మేము అడిగితే మీరు ఇస్తలేరు. దాని మీ సమాధానం ఏంది? నా సమాధానం ఏం లేదు. మరి అటువంటి ఎన్ని గవర్నమెంట్స్ అండి, కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ బీజేపీ గవర్నమెంట్ కానీ ఇవ్వచ్చు కదా మాకు డ్యూయల్ సిటిజన్షిప్, ఇవ్వరు. మీరు డబ్బులు తీసుకురా అండి, టెక్నాలజీ తీసుకురా అండి, ఇది తీసుకురండి, అది తీసుకురండి, కానీ సిటిజన్షిప్కి వచ్చేవాడికి లేదు, ఏం లేదు, మీకు మేము ఏదో టెర్రరిస్ట్ అయినట్టు వాళ్ళు మమ్మల్ని ఇవ్వనట్టు. ఎందుకు మాకు డ్యూయల్ సిటిజన్షిప్ ఇచ్చి మంచిగా ఉండొచ్చు కదా. ఇప్పుడు వేరే కంట్రీస్ అన్నీ ఉన్నాయి కదా, ఇప్పుడు ఇంగ్లాండ్ ఉంది, కెనడా ఉంది, మెక్సికో వాళ్ళు డ్యూయల్ సిటిజన్షిప్ ఇచ్చిండ్రు వాళ్ళకు. మాకు మీరు ఇస్తలేరు కాబట్టి నేను ఖచ్చితంగా నేను అమెరికన్ అనే చెప్పాల్సి వస్తుంది, ఇండియన్ అని చెప్పరాదు కదా, చెప్పనిస్తలేరు కదా మీరు. మరి అమెరికన్ అంటున్నారు, 30 years నుంచి అమెరికాలోనే ఉన్నా నేను అని చెప్పి అంటున్నారు, కానీ మీ భాష ఎందుకు అలానే ఉంది, కొంచెం హైదరాబాద్ స్లాంగే వస్తుంది, కొన్ని రకాల బూతులు కూడా మాట్లాడుతున్నారు. పక్క తెలంగాణ అండి. అంటే నేను అమెరికా పోయింది 32 ఏళ్ల కింద అండి ఒకటి. తర్వాత అక్కడ పోయిన తర్వాత ఏంటంటే మా ఆవిడ ఢిల్లీ, ఆమెకు తెలుగు రాదు. సో అక్కడ నేను మాట్లాడేది ఏదో హిందీ లేదా ఇంగ్లీషు. నా తెలుగు ఆ 32 ఏళ్ల కింద అక్కడనే ఆగిపోయింది.
మీ తెలుగు ఏమో డెవలప్ అయింది అన్నట్టు, 32 ఏళ్ళ సొఫిస్టికేట్ అయిపోయింది. నా తెలుగు అక్కడనే ఆగిపోయింది కాబట్టి ఆ యాస బారలేదు నాకు. ఓకే. ఈ 32 ఏళ్లలో నేను తెలుగు సినిమాలు కూడా దాదాపు 3-4 సినిమాలు చూసుంటా. పెద్ద తెలుగు సినిమాలు చూడలేదు కాబట్టి ఆ తెలుగు నాకు అక్కడ ఆ 32 ఏళ్ల కింద ఆగిపోయింది. మా ఆవిడతో కూడా తెలుగులో మాట్లాడరాదు కాబట్టి అట్లే ఆగిపోయింది నా తెలుగు. ఓకే. సో నా భాష ఒరిజినల్ అయిన భాష, మీ భాష మోడిఫై అయిపోయింది తెలంగాణ భాష. ఇప్పుడు మీరు బాగా సొఫిస్టిక్ అయిపోయినారు. నేను 32 ఏళ్ల కింద ఏదైతే తెలంగాణ భాష మాట్లాడుతున్నో అదే తెలంగాణ భాష ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఓకే. సో అది మీరు మారినరు, నేను మారలేదు. ఓకే. మేబీ వాళ్ళకి ఆన్సర్ అయితే వచ్చే ఉంటుంది ప్రేక్షకులకి. బ్యాక్ టు ద టాపిక్, ఓపీటీ అండ్ స్టెమ్ ఓపీటీ మీద చాలా మంది స్టూడెంట్స్ వర్క్ చేస్తూ ఉంటారు కదా, మరి అలాంటి వాళ్ళకి, ఈ వర్క్ చేసుకునే వాళ్ళకి కూడా ఇప్పుడు ఈ చిన్న చిన్న రీజన్స్ వల్ల వీసా అనేది టెర్మినేట్ చేయడము కరెక్ట్ అంటారా కాదంటారా? ఖచ్చితంగా రాంగ్. ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఓపీటీ స్టెమ్ ఎక్స్టెన్షన్ మీద ఎవరైతే సివిల్ సిస్టమ్ ఉన్నారో వాళ్ళని టెర్మినేట్ చేసినంత మాత్రం వాళ్ళ పని ఆపేయాలి. వాళ్ళు ఇప్పుడు కోర్టు ఆర్డర్ వచ్చేదాకా వాళ్ళు పని ఆపేయాలి. ఇప్పుడు చాలా ఇబ్బంది ఇప్పుడు వాళ్ళకు. ఇది మనకు తెలిసి దాదాపుగా 3%, 4% మెంబర్స్కి ఎఫెక్ట్ అవుతుంది కదా. చాలా చాలా ఇబ్బంది. తప్పు, ఖచ్చితంగా తప్పే. వాళ్ళు చేసిన తప్పు, గవర్నమెంట్ చేసిన తప్పు, ఇల్లీగల్. ఓకే. సో ఫైనల్గా రాహుల్ రెడ్డి గారు, మీరైతే ఏం సజెస్ట్ చేస్తారు? అక్కడే యుఎస్లో ఉండి ఫైట్ చేయమంటారా, లేకపోతే ఇండియాకు వచ్చేసి మళ్ళీ కెరీర్ని రీస్టార్ట్ చేయమంటారా? ప్రస్తుతానికి మాత్రం మీరు యుఎస్లో ఉండి ఫైట్ చేసి ఒక 2-3 మంత్స్ చూడండి ఏమైతుంది అన్నది. దాన్ని బట్టి తర్వాత మీరు నిర్ణయం తీసుకోండి. ఇప్పటికంతలా ప్యాక్ చేసుకొని రావద్దు. ఇంకొకటి, కొన్ని ఛానల్ ఏం చెప్తానంటే ఇమిగ్రేషన్ వచ్చి వీళ్ళందరిని వచ్చి డిపోర్ట్ చేస్తుంది, వీళ్ళని తీసుకుపోయి గాంటానమో బే తీసుకుపోతుంది, వీళ్ళని లూజియానా తీసుకుపోతుంది. పచ్చబద్ధం అండి అది, పచ్చబద్ధం. పానిక్ చేస్తున్నారు జనాలు, పానిక్ చేస్తున్నారు. వాళ్ళు సివిల్స్ టర్మినేట్ చేసింది ఖచ్చితము. వీళ్ళను ప్రస్తుతం వాళ్ళు లీగల్ గా లేరని మాత్రం ఖచ్చితము, వాళ్ళు పని చేయలేరని మాత్రం ఖచ్చితం. కానీ ఎవరిని కూడా వాళ్ళు వచ్చి కస్టడీలో తీసుకోలేదు, ఎవరిని కూడా డిటెన్షన్లో పెట్టలేదు. ఒక్క అబ్బాయిని మాత్రం నాకు తెలిసి నేను మాట్లాడి అతన్ని మార్నింగ్ 3 o'clock తీసుకుపోయినారు. అతని మీద 3 డ్రగ్ కేసెస్ ఉన్నాయండి. 2 కన్విక్ట్ అయ్యిండు, థర్డ్ కేసు డ్రగ్ అరెస్ట్ అయిన తర్వాత అతను బెయిల్ మీద రిలీజ్ అయిన తర్వాత స్టూడెంట్ వీసా మీద ఉన్నాడు. అతను మాత్రం డిటెన్షన్ లో పెట్టి తీసుకుపోయినట్టు. అతని డిపోర్టేషన్ వాలంటరీ డిపార్చర్ కోసం అతను ట్రై చేస్తుండే, అది వేరే విషయం. కానీ మిగతా ఎవరు కూడా ఇప్పుడు డ్రంక్ వైలెంట్ టాక్సికేషన్ కానివ్వండి, ఈ తర్వాత ఈ జే వాకింగ్ కానివ్వండి, షాప్ లిఫ్టింగ్ వాళ్ళు అరెస్ట్ అయిన వాళ్ళని కానివ్వండి, ఈ ట్రాఫిక్ టికెట్ పే చేయాలి, వీళ్ళు ఎవరిని కూడా వాళ్ళు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు, ఒక్కరిని కూడా డిటెన్షన్ చేయలేదు. ఇది మీరు దానికి కూడా కొన్ని టీవీ ఛానల్ ఏం చెప్పినట్టు, వచ్చేస్తాను డిపోర్ట్ చేస్తాను మనం, తప్పు, అది తప్పు. అయితే ఇప్పుడు వాళ్ళని యుఎస్నే ఉండి 2-3 months దాకా చూసి ఎవాల్యుయేట్ చేసి ఇప్పుడు కోర్ట్ లిటిగేషన్ వీలైతే ఇమ్మీడియట్ గా చేసేసుకొని మా క్యారియర్ గైడ్ ఫాలో కాండి, మేము లేటర్ ఆన్ మీకు వచ్చి మీకు చెప్తాం ఏంది అని. ఓకే, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రాహుల్ రెడ్డి గారు. థ్యాంక్స్ లక్ష్మి గారు. చూసారు కదా, ఇది ఇవాల్టి కెరీర్ గైడ్ ఎపిసోడ్. చూస్తూనే ఉండండి ఈహా టీవీ. ఇంకో విషయం ఏంటంటే చాలా ఛానల్స్లో ఏంటంటే ప్యానిక్ చేసే విధంగా న్యూస్ అయితే చెప్తున్నారు. కాబట్టి అవేమీ నమ్మకుండా కెరీర్ గైడ్ అనేది మేము ప్రతి వారం చేస్తూనే ఉంటాం. అండ్ మోర్ ఓవర్ రాహుల్ రెడ్డి గారు ఏంటంటే యుఎస్లోనే ఉంటారు, 30 yearsగా అక్కడ ఆయన వర్క్ కూడా చేస్తున్నారు. ఆయనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా చాలా ఎక్కువ. సో ఆయన నాలెడ్జ్ మీతో షేర్ చేసుకుంటున్నారు కాబట్టి ఆయన మాటలు వినండి. అలాగే కెరీర్ గైడ్ ఎపిసోడ్ని చూస్తూనే ఉండండి.